హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ డబ్ల్యూ సెక్షన్ లో స్వాగతం. అందరూ ఉన్నారు, బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. చాలా మంది అనుకుంటుంది ఏంటంటే బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు డబ్బుల కోసమే ఆడుతున్నారు, లేదా డబ్బులు లేని వాళ్ళు పేదవాళ్ళే ఆడుతున్నారు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. నేను కూడా చెప్తున్నాను ఏంటంటే బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళు డబ్బు లేనివాడు, డబ్బు ఉన్నవాడు, చదువు లేనివాడు, చదువు ఉన్నవాడు, ఇలాగా ఎవరూ లేరు అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈ బెట్టింగ్ కి బానిసే అనమాట. బెట్టింగ్ ఆడుతున్న వాళ్ళని వ్యాపారం చేసే వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద జాబులు చేస్తున్న వాళ్ళు ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీలు ఉన్నారు కూడా ఉన్నారు. అంటే మీరు అనుకోవచ్చు, అన్నా వాళ్ళందరూ ఎందుకు ఆడవలసిన అవసరం అని అంటే, ఇక్కడ జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం, కాలక్షేపం కోసం ఇందులో దిగుతారు. దిగిన తర్వాత ఇది వ్యసనంగా మార్చుకొని దీనికి బాగా బానిసగా మారిపోతారనమాట. ఇక్కడ ఏంటంటే డైలీ కూలి పని చేసుకునే వాళ్ళు కానివ్వండి, లేదంటే మంత్లీ 50,000, 60,000, ₹1,00,000 శాలరీలు తీసుకున్న వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే ఈ బెట్టింగ్ ఎడిక్షన్ అయ్యారంటే కనుక వీళ్ళందరూ కూడా లాస్ అవటం కన్ఫామ్. ఇప్పుడు ఆడేవాళ్ళు చాలా మంది ఈ జాబులు చేసుకుంటున్న వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, నేను జాబ్ చేసుకుంటున్నాను, నేనేమి అప్పులు లేవు, నాకు అప్పులు కూడా ఏమీ లేవు, నేను కాలక్షేపానికి ఆడుతున్నాను అని అనుకుంటున్నారు. ఒకటి చెప్తానేనండి, ప్రతి ఒక్కరు కూడా అప్పులు లేకుండా దిగిన వాళ్ళే. ఈ బెట్టింగ్ లో ఏ అప్పులు లేకుండా మంచిగా దిగిన వాళ్ళే, ఏదో ఎంటర్టైన్మెంట్ గా దిగిన వాళ్ళే. వాళ్ళే ఇప్పుడు ఈ రోజు నాడు చాలా మంది లక్షల్లో అప్పులు చేసేసుకుని లక్షల్లో అప్పులు అయిపోయి ఉన్న జాబ్ కూడా చేయలేక వదులుకొని ఈ బెట్టింగ్ ఎడిక్షన్ అయిపోయి ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొంతమంది అనుకుంటారు, నేను ఎలాంత కష్టపడుతున్నాను, పని చేసుకుంటున్నాను, ఆ డబ్బుల్లో ఏదో కొంచెం తీసుకొని ఆడుకుంటున్నాను, నేను ఆ అప్పులు లేవు, ఏమీ లేవు, నేను ఎంటర్టైన్మెంట్ గా ఆడుకుంటున్నాను అనుకుంటున్నాను. ఎంటర్టైన్మెంట్ గా ఆడుకునే రూపాయి అయినా సరే ఈ ఆన్లైన్ సెట్ బెట్టింగ్ లో పెడుతున్నారు, అది లాస్ అవుతున్నారు. ఆ డబ్బులు కూడా కష్టపడినయే, మీరు కష్టపడిన డబ్బులే. కాబట్టి వీళ్ళకి ఈ ఆన్లైన్ సైట్లలో వీళ్ళకి ఎందుకు ఫ్రీగా ఇవ్వాలి? ఒక్కసారి ఆలోచించండి. ఉన్న వాళ్ళైనా సరే, స్టూడెంట్లు కూడా, ఎన్నో మంది స్టూడెంట్లు 25, 23, 24 ఈ టైప్ స్టూడెంట్లు, చదువుకున్న స్టూడెంట్లు కూడా దీనికి బానిస అయిపోయారు. ఎంతో మంది నాకు కాంటాక్ట్ చేసి బాధపడుతున్నారు, అన్నా ఇందుకు బానిసగా మారేమన్నా మానలేకపోతున్నామన్నా అంట. చెప్తున్నాను ఇక్కడ ఏది కూడా చదువుతో సంబంధం లేదు, మీ తెలివితేటలతో కూడా సంబంధం లేదు. మీరు ఎంత తెలివైన వాళ్ళైనా సరే ఈ ఆన్లైన్ బెట్టింగ్ దగ్గర అయితే మీరు దుమ్మ దులిపానమాట. మిమ్మల్ని ఇంకా ఎలా చేస్తుందంటే అలా చేస్తుంది అనమాట ఇందులో. కాబట్టి చెప్తున్నాను, ఇక్కడ ఎవరైనా సరే ఈ బెట్టింగ్ కి ఒకటే అనమాట. ఇంకో విషయం ఏంటంటే వేలు జీతాలు నెలకు వచ్చి 50,000, 60,000 జీతాలు ఉన్న తమ్ముళ్ళు కూడా చాలా మంది దీనికి బానిసగా అయిపోయి ఎడిక్షన్ అయిపోయి జీవితాన్ని ఆత్మహత్య చేసేసుకోవాలి అన్నంత మెంటల్ టెన్షన్ తోటి ఈ ప్రెషర్ లో ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఆడేసి ఇంత అప్పులు చేసేసి వీళ్ళ జీతానికి కన్నా ఒకసారి ఆలోచించండి, వీళ్ళకి 50,000, 60,000 శాలరీ అయినా సరే దానికి మించి అప్పులు చేసేసుకున్నారంటే ఇది బెట్టింగ్ అన్నది వీళ్ళని, ఈ జనాల్ని ఎలా బ్లేమ్ చేసేసి నాశనం చేస్తుందో చూడండి. ఒక తమ్ముడు అయితే ఆత్మహత్య చేసేసుకోవాలని డిస్ప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇలా ఒకళ్ళో ఇద్దరు నాకు తెలిసిన వాళ్ళని కాదు, మీకు చాలా మంది, మనకు తెలియకుండా చాలా మంది, ఎన్నో మంది బెట్టింగ్ కి బానిస అయిపోయి వాళ్ళు మదన పడతాయి, ఎవరికి చెప్పుకోలేక ఎంత నరకం అనిపిస్తున్నారు. బెట్టింగ్ లో ఎలా ఉంటదంటే, గెలిచాము అన్న సంతోషం, ఓడిపోయామంటే మళ్ళీ గెలవాలన్న కసి, ఇలాగే ఈ ఆన్లైన్ సైట్లు ఈ బెట్టింగ్ లోంచి మనం బయటకు తీసుకురాదనమాట. మనల్ని ఇంకా ఈసారి అని చెప్పేసి మనలోని ఇంకా రేకెత్తి లాగా మనం ఇంకా అప్పులు పాలైపోయేలాగానే ఇది చేస్తారు తప్ప ఇందులోంచి బయటికి రప్పించదు అనమాట. కాబట్టి చెప్తున్నాను, ఎంటర్ అంటూ అవ్వకుండా, ఎంటర్ అయ్యారా మీరు, వన్స్ ఎంటర్ అయ్యారంటే ఇంకా మీరు అందులోంచి రావడం చాలా కష్టం తమ్ముళ్ళు. టైం పోతుంది, మనీ పోతుంది, మనశాంతి పోతుంది, బంధువుల్లోని మన ఉన్న గౌరవం పోతుంది, చుట్టుపక్కల కూడా గౌరవం పోతుంది. ఇలా ఇంకా మనల్ని దిగజార్చితనంగా చేస్తుంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ అన్నది. ఎవరిని వదిలిపెట్టదు చెప్తున్నాను నేనండి. ఈ రోజు నాడు ఈ వీడియోని మీరు నోట్ చేసుకుని సేవ్ చేసుకుని ఉంచుకోండి. ఈ ఆన్లైన్ బెట్టింగ్ దిగితే మీరు ఎప్పటికైనా ఎప్పటికైనా సరే మిమ్మల్ని నాశనం చేస్తుంది ఈ ఆన్లైన్ బెట్టింగ్ అన్నది. దయచేసి చెప్తున్నాను, ఎవ్వరో కూడా దీంట్లోకి ఎంటర్ అవ్వకండి. ఎంటర్ అయ్యారా మీ జీవితం ఇంకా అక్కడతో మీ పతనం, మీ మొత్తం మీ లైఫే స్పాయిల్ అయిపోద్ది అనమాట. అంతవరకు తెచ్చుకోకూడదని నేను ఎంత ప్రాధాయపడుతున్నాను తమ్ముళ్ళు. కాబట్టి నేను ఆఖరిగా చెప్తున్నాను, మీరు ఏదో సరదాగా దీంట్లో దిగి జీవితాన్ని నాశనం చేసుకోకండి. ఈ రోజు నాడు మీరు సరదాగా దిగుతారు, ప్రతి ఓడు కూడా సరదాగా దిగినోడే మొదట్లో. ఇప్పుడు బానిసగా అయిపోయి ఎడిక్షన్ అయిపోయి నాశనమైన వాళ్ళందరూ కూడా ఒకప్పుడు మీలా సరదాగా చేసిన వాళ్ళు అనమాట. కాబట్టి చెప్తున్నాను, దయచేసి చేతులు ఎత్తి మొక్కుతున్నాను, దీనికి జోలికి రాకండి, ఈ బెట్టింగ్ జోలికి రాకండి. దీనికి ఎంత దూరంగా అవుతే అంత దూరంగా ఉండండి. దయచేసి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దు, మీ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు అని చెప్తున్నాను. మీరు బాధపడితే మీ కుటుంబాలను కూడా బాధ పెట్టొద్దని చెప్పి మనస్ఫూర్తిగా మీరందరూ కూడా
కూడా ఇందులోకి రారు అని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ అందరూ కూడా ఈ ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసి బెట్టింగ్ ఆడాలి అనుకుంటున్న వాళ్ళు కొన్ని షేర్ చేస్తే ఎవరో ఒకరో ఇద్దరు ఆగుతారు, కనీసం జాగ్రత్త పడతారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా మారాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ తమ్ముళ్ళు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.